తెలంగాణ తల్లి అని ఏంటి, గతంలో ఏంటి, తెలంగాణ అమ్మలగన్న మా యమ్మ దేవతమ్మ. అవును. దేవత అంటే అది. తల్లి అంటే ప్రేమిస్తుంది. ప్రేమిస్తుంది, బ్లెస్ చేస్తుంది. తల్లి వరాలిస్తుంది. హ్మ్. నా తెలంగాణ తల్లి వరాలిచ్చే తల్లి కావాలని కోరుకుంది కదా ప్రభుత్వం. అవును. వరాలిచ్చే తల్లిగా, ఒక సంస్కారవంతమైన రూపంగా, ఒక సమూహన శక్తి గల రూపంగా, ఒక ఆశీర్వాదమయమైన రూపంగా, ఐశ్వర్యవంతమైన రూపంగా ఇచ్చారు. మొత్తం కార్మిక, కర్షక వర్గ అందరి యొక్క వాళ్ళని చేత పుచ్చుకొని పుడికి పుచ్చుకొని బ జాతి తెలంగాణ యొక్క జాతి పౌరుషానికి చిహ్నంగా ఉన్న చిహ్నాన్ని పట్టుకుని హ్మ్. ఒక గొప్ప రూపం. ఆ రూపం చూడగానే నా తెలంగాణ తల్లి, కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు దాశరథి. అవును. సాధారణ పచ్చసీర తెలంగాణ అనలా. హ్మ్. ఎందుకన్నారు? కోటి రత్నాల వీణ తెలంగాణ ఎందుకన్నారు? ఆ అలాంటి రూపాన్ని ఏదో పెద్ద సాదా సీదా చీరలో కట్టాము. వీళ్ళకి ఏంటంటే ఈ కాంగ్రెస్ నాకు చెత్త గ్యాంగ్‌కి అమ్మ, అమ్మ తప్పితే వీళ్ళకి తల్లి, దేవత అంటే తెలీదు. హ్మ్. ఇందిరమ్మ, సోనియా అమ్మ, ఇందిరమ్మ, సోనియా అమ్మ అని ఆ కాళ్ళ దగ్గర పడి, ఆ కాళ్ళకు పిసుకుతూ, అమ్మ, అమ్మ గొణుగుతూ బతికిన బాపతులు వీళ్ళకి. హ్మ్. అందుకని అంతకు మించి అమ్మ అనే పదాన్ని మించి ఒక ఒక దేవత అనే రూపం వీళ్ళకి తెలీదు. వీళ్ళకి అర్థం కాదు. అందుకని ఈ దౌర్భాగ్య పనులు. ఆ రూపం మార్చడం ఏంటి? ఎంత చక్కటి సలక్షణమైన రూపం.